ప్రకాశం జిల్లా బద్వేలు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు 1983-84 సంవత్సరం ఎస్ఎస్సి బ్యాచ్ ఫ్రెండ్స్ సేవా సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షుడు లాయం యోగయ్య, ప్రధాన కార్యదర్శి గంగసాని సాంబశివారెడ్డి, కోశాధికారి సముద్రాల శ్రీనివాసులు మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బద్వేల్ మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి, బద్వేల్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం నాగభూషణం, బద్వేల్ అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం రాజగోపాల్, ఇక జెడ్పీ హైస్కూల్ బాయ్స్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు జి వెంకట సుబ్బారెడ్డి ముఖ్య అతిథులుగా మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా బద్వేలు పట్టణంలో 1983-84 బ్యాచ్ ఫ్రెండ్స్ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారని తెలిపారు. ఎండాకాలంలో పాదచారులకు చలివేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పడం చాలా సంతోషించదగ్గ విషయమని చెప్పారు. ఇలాంటి మరెన్నో సేవలు చేస్తూ ముందుకు వెళ్లాలని అభినందించారు. అనంతరం సంగటి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. బద్వేల్ హై స్కూల్ అని చెప్పేసి ఒక రీసెంట్ 2020లో చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి మాకు తోచిన విధంగా కాకుండా అందరం కూర్చొని అందరం మాట్లాడి ఏకాగ్రహంగా అందరి నిర్ణయాల మేరకు ఒక్కొక్క ప్రోగ్రామ్ను చేసుకుంటూ ఇది 4వ వార్షికోత్సవంగా ఇదే స్థలంలో వచ్చేసి సంగటి, మజ్జిగ మరియు చల్లటి నీరు వితరణ కార్యక్రమం అనేది ఇప్పటివరకు మా మిత్రుల సహకారంతో మరియు కొంతమంది ఇతరుల సహకారంతో కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. కానీ ఇంతవరకు మేము ఎక్కువగా బయట వారిని ఎవరిని సంప్రదించింది లేదు. వాళ్ళు వస్తామంటే కూడా మేము ఓకే అని చెప్పేసి చెప్తున్నాం తప్ప ఇంకోట్లేదు. ఈ కార్యక్రమం అనేది మా మిత్రులు ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, ఇక్కడికి రాని వాళ్ళు, దూరంగా ఉన్న వాళ్ళు, మాకు సహకరించే మిత్రులు చాలామంది ఉన్నారు. ఈ వయసులో చాలామంది వచ్చేసి బాధ్యతతో కూడినటువంటి కుటుంబ వ్యవస్థలోను, ఉద్యోగ వ్యాపార వ్యవస్థల్లోనూ వాళ్ళు మిళితమై అక్కడ ఉన్నందువల్ల అందరూ రాలేకపోయినారు. వారు ఉన్నట్టుగానే భావిస్తూ వారు అందిన సహకారానికి మేము మరవలేక ఈ ప్రజలు ఎవరైతే ఎండలకు మరి చిన్న పిల్లల కానించి ముసలి వాళ్ళకు అప్పుడే ఎండలు పూర్తిగా స్టార్ట్ అయిపోయినాయి. నాకు తెలిసి ప్రప్రదంగా మేమే బద్వేల్లో ఫస్ట్ స్టార్ట్ చేసాం అనుకుంటున్నాం. జన్మదినము అలాగే ఈ చలివేంద్రానికి మూలకర్త అయినట్టు మా గంటా రాజశేఖర ముద్దుల మనవడు హర్షితరామ్ గారి పుట్టినరోజు కాబట్టి మన ఫ్రెండ్స్ సేవా సంఘం మన మిత్రులందరి తరపున వారిద్దరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రారంభమైనటువంటి ఈ చలివేంద్రం మండుతున్నటువంటి ఎండలు చల్లబడేంత వరకు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని, ఈ అవకాశం పాదచారులు, వ్యాపారస్తులు, విద్యార్థులు, పట్టణంలో ఉన్న ప్రజలు అందరూ కూడా ఉపయోగించుకొని విజయవంతం చేసేందుకు మీ వంతుగా సహకారం అందిస్తారని, మన బ్యాచ్లో ఉండే ప్రతి మిత్రుడు బాధ్యత తీసుకొని ప్రతిరోజు కొంతమంది ఇక్కడ వచ్చి గమనిస్తూ పరిశుభ్రం ఉంచుతూ అలాగే సేవలు ఎలాంటి ఆటంకం లేకుండా అందిస్తారని, ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన వెంటనే విచ్చేసినటువంటి ముఖ్య అతిథులైనటువంటి